ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మామ, అల్లుడు, ఈరోజు మనం ఎక్కడున్నామో తెలుసా? ఎక్కడున్నాం? గుంటూరు జిల్లా, ఓకే, అమరావతి మండలం, అతలూరు గ్రామం. అబ్బా, చిన్నపల్లెలో అదిగో ఆ నవ్వులు చూడు, అదిగో ఆ కుర్ర వల్ల ఆనందం చూడు, ఇదిగో ఈ సంతోషంగా ఉన్నటువంటి చిన్నపిల్లల ఆటలు చూడు, అబ్బా అది చూడు, మంచి చూడు చూడు, వాళ్ళ మనసులు వేన తెన్న మొత్తం అన్ని మంచి మల్లెలా ఉంటాయి. అవును, మల్లెంటే అదనుకున్నావు కాదా? కాదు, మల్లెంటే మల్లె పువ్వు. అవునా? మళ్ళీ నువ్వు దానికే కనెక్ట్ అవుతావు. కానీ మల్లెంటే మల్లె పువ్వు అంటే మన ఆడవాళ్ళలో తల్లో పెట్టుకునే మల్లె పువ్వు. ఓకే, ఈరోజు ఇక్కడ ఎందుకు వచ్చాము? నజరేయుడైన యేసుక్రీస్తు శరీరధారి అయి అబ్బా ఈ భూలోకంలో నడియాడి ఆయన చేసిన గొప్ప కార్యాలు, ఓహో, ఆయన జీవిత చరిత్ర అవన్నీ చెప్పడానికి, వివరించడానికి, ఓహో, వీళ్ళందరికీ కనువిప్పు కలిగించడానికి అబ్బో ఈరోజు మనం వచ్చామంటే సరే. ఆయన మరి మహోన్నతుడు అంటున్నావు, సర్వశక్తిమంతుడు అంటున్నావు. అవును, మరి ఆయన గురించి నువ్వు చెప్పందే మాకు ఎలా తెలిసిద్ది? చెప్తాను. ఆయన ముందు నమ్ముకోవాలి. అవునా? అందుకోసం ఏం చేయాలి? యేసు దేవుణ్ణి నమ్ముకోండయ్యా, యేసు దేవుణ్ణి నమ్ముకోండమ్మా. మన శాపం కొరకై సిలువను మోసి గిరిలో రక్తము కాసి పానమునే బహుతానము చేసి మృత్యుంజయుడై తిరిగి లేచిన యేసు దేవుణ్ణి నమ్ముకోండమ్మా. మన యేసు దేవుణ్ణి నమ్ముకోండయ్యా, యేసు దేవుని నమ్ముకోండమ్మా. మన యేసు దేవుని నమ్ముకోండయ్యా. మొదలెట్టు మరి. ఆయన ఈ భూలోకంలో నడయాడినంత కాలం ఎంతో స్వస్థత కార్యాలు, అద్భుత కార్యాలు, మహాత్మ కార్యాలు, కన్నుల పండగ జరిగిన ఆశ్చర్యపోయే కార్యాలు జరిగించి మూడో దినం తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయాడు. అలాంటి అద్భుత కార్యాలు వింటావా? వింటాం. ఆ వింతలు వింటావా? వింటాం. ఓ అన్నలారనే భిన్న వింతునేడు విన్నారా, ఓ అక్కలారనే భిన్న వింతునేడు విన్నారా, ఓ తమ్ముడ నేను భిన్న వింతునేడు విన్నారా, విన్నారా, విన్నారా. మరి విన్నారా విన్నారా అంటున్నావు కానీ నువ్వు మొదలెట్టింది లేదు, మేము విన్నది లేదు. ఇప్పుడు మొదలు పెడుతున్నా. ఓకే, ఇప్పుడు దాకా జరిగింది చిన్న ఇంట్రడక్షన్. అసలు ఇప్పుడే కథ మొదలైంది. మొదలెట్టు మరి. నరుడై లోకములోన పుట్టెను విన్నారా, 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 నరులకందరికి మేలు చేశాను విన్నారా, విన్నారా, విన్నారా. ఆగాగు. నరుడే లోకంలో పుట్టాడా? అవును. నరులందరికీ మేలు చేశాడా? అవును. వీళ్ళందరూ నరులాగే పుట్టారు. అవును. నువ్వు నరుడుగానే పుట్టావు. అవును. నేను నరుడుగానే పుట్టాను. అవును. మరి నువ్వు చెప్పే ఆయన నరుడుగా పుట్టడంలో వింత ఏంటంట? ఆ వింత గురించి చెప్పడానికే ఈ వింత వినమంటున్నానంట. చెప్పు మరి. ఆయనకి ఒక బిరుదు కూడా ఉంది. బిరుదురా? కరుణాకరుడని బిరుదు నందినాడే విన్నారా, ఓ అన్నలారనే విన్న వింతునేడు విన్నారా, ఓ అక్కలారనే విన్న వింతునేడు విన్నారా, విన్నారా, విన్నారా. ఆగాగు. సరే, ఆయన నరుడుగా పుట్టాడు అంటున్నావు. అవును. కరుణాకరుడు బిరుదు పొందాడు అంటున్నావు. అవును. ఆయన చేసిన ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు ఏమైనా ఉన్నాయా ఆయనకి బిరుదులు ఇవ్వడానికి? ఒకటా, రెండా, మూడా, ఇట్లా చెప్పుకుంటూ పోతే అసలు లెక్కే లేవు. ఆయన పుట్టిన దగ్గర నుండి పరలోకానికి వెళ్ళే వరకు ఎన్నో కార్యాలు చేస్తూ వచ్చాడు. అబ్బా, అందులో ఒకటి గుడ్డి వారికి చూపునిచ్చాను
చూపునిచ్చెను విన్నారా 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 గుడ్డి వారికి చూపునిచ్చెను విన్నారా 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 కుంటి వారికి నడకనిచ్చెను విన్నారా 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 ఆగాగు పద్దాగల మొత్తం చెప్పలేవా మాకున్న క్వశ్చన్ మేము అడగాలి కదా. అసలు అడుగు నేను కూడా అందుకేనే ఉంది మొత్తం వివరంగా చెప్తా ఈ రోజు. గుడ్డి వారికి చూపించాడు అంటున్నాం. అవును. గుడ్డి వారికి నడకిచ్చాడు అంటున్నాం. అవును. అంత గొప్ప కార్యాలు చేసిన దేవుడు ఎక్కడ ఉన్నాడు? చచ్చిపోయాడా? చచ్చిన వారిని సరిగా లేపినాడే విన్నారా ఓ అన్నలారనే విన్నవింటున్నాడు విన్నారా విన్నారా విన్నారా. ఆగాగు నరుడే లోకంలో పుట్టాడు అంటున్నావు. అవును. నరులందరికీ మేలు చేశాడు అంటున్నావు. అవును. కరుణాకరుడిని బిరుదు పొందాడు అంటున్నావు. అవును. కుంటి వారికి గుడ్డి వారికి స్వస్థత ఇచ్చాడు అంటున్నావు. అవును. మృత్యుంజయుడు తిరిగి లేచాడు అంటున్నావు. అవును. ఆయన చేసిన ఏమైనా అద్భుత కార్యాలు కానీ ఇంకేమైనా ఉన్నాయా మేము నమ్మడానికి? నువ్వు నమ్మడానికి నేను నమ్మించడానికి ఒక ఊరిలో అద్భుతం జరిగింది. ఏంటది? ఆ ఊరి పేరు చెప్తా. చెప్పు. ఆ తల్లి పేరు చెప్తా. ఆ తల్లి కొడుకు పేరు చెప్తా. చెప్పమంటావా? చెప్పు. నాయనాను గ్రామమందున్నా విన్నారా 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 పేదరాలి కొడుకు ఒకడు చచ్చెను విన్నారా 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 మోసేవారు మోయచుండిరి విన్నారా విన్నారా విన్నారా. ఆగాగు అబ్బా గ్రామంలో చచ్చిపోయాడు అంటున్నావు. మోసేవాళ్ళు మోస్తారు, ఏడ్చేవాళ్ళు ఏడుస్తారు. అవును. అందులో వింతే ఉంది. అదే అక్కడే వింత జరిగింది. చెప్పు మరి. పాడే ముట్టి ప్రభు యేసు లేపినాడే విన్నారా ఓ అన్నలారనే విన్నవింతనేడు విన్నారా ఓ అక్కలారనే విన్నవింతనేడు విన్నారా విన్నారా విన్నారా. సరే, ఆయన మా కొరకు ఏం చేశాడు మరి? ఆయన మేము ఎలా నమ్ముకోవాలి? అదే చెప్తున్నా. పాపుల కొరకు ప్రాణం పెట్టెను విన్నారా 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 దోషుల కోసం రక్తము కార్చెను విన్నారా 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 పాపుల కొరకు ప్రాణం పెట్టెను విన్నారా విన్నారా విన్నారా. ఆగాగు పాపుల కొరకు ప్రాణం పెట్టాడా? రక్తం కార్చాడా? ఆయన రక్తం వల్ల మనకేంటి లాభం? ఆయన రక్తం వల్ల మనకున్నటువంటి శాపాలు, మనకున్నటువంటి బాధలు, మనకున్నటువంటి కష్టాలు అవన్నిటిని కడిగివేసి మనం చేసినటువంటి దోషాలన్నిటిని కడిగివేసి ఆయన మూడో దినమున తిరిగి లేచినాడే విన్నారా ఓ అన్నలారనే విన్నవింతలేడు విన్నారా విన్నారా విన్నారా. అయ్యా పిలిచినాడు నిన్నే సెల్లలో యేసయ్యా పిలిచినాడు నిన్నేనయ్యో యేసయ్యా పిలిచినాడు నిన్నే సెల్లలో యేసయ్యా పిలిచినాడు. తాగుబోతువైనోడా తగాదాలు పడినోడా తాగుబోతువైనోడా తగాదాలు పడినోడా అటు ఇటు తిరిగినోడా అల్లరి పాలైనోడా అటు ఇటు తిరిగినోడా అల్లరి పాలైనోడా చెట్ల పేకలాడి నువ్వు సెల్లకుండా పోయినోడా నిన్నేనయ్యో యేసయ్యా పిలిచినాడు నిన్నే చెల్లెలో యేసయ్యా పిలిచినాడు. 10th క్లాసు తప్పెటోడా చదువు రాక తిరిగేటోడా 10th క్లాసు తప్పెటోడా చదువు రాక తిరిగేటోడా ఇంటర్మీడియట్ తప్పినోడా ఎటుగాక తిరిగేటోడా ఇంటర్మీడియట్ తప్పినోడా ఎటుగాక తిరిగినోడా బిఏను చదివావా బతకలేక చచ్చావా నిన్నేనయ్యో యేసయ్యా పిలిచినాడు నిన్నే సెలలో యేసయ్యా పిలిచినాడు. హల్లెలూయా.